లాస్ట్ వీడియోస్ క్వశ్చన్, వారు అప్పట్లో డ్రైవర్లు. దే బ్లాంక్ డ్రైవర్స్ ఎట్ ద టైమ్. వాట్ వుడ్ బి ద కరెక్ట్ ఆప్షన్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వర్. దే వర్ డ్రైవర్స్ ఎట్ ద టైమ్. ఈ క్వశ్చన్ కి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, కానీ ఫస్ట్ ఆన్సర్ చెప్పింది యాజ్ యూజువల్ కార్తీక్ దంగేటి అండ్ వినోద్ తల్లూరి అండ్ బీలాపు కిరణ్ అండ్ రమ్య అండ్ రమాదేవి. వెరీ గుడ్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది. అదేంటో చూడాలంటే ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. మీ వాల్యుబుల్ టైం ఏమాత్రం వేస్ట్ అవ్వదు ఈ వీడియో చూడడం వల్ల. చాలా వీడియోస్ ఉంటాయి, 30 days లో ఛాలెంజ్ అని, లేదా ఒక వీడియో మొత్తం ఇంగ్లీష్ అంతా వచ్చేస్తుందని, ఇలాంటి థంబ్నెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ జరగని పనులు. యాక్చువల్లీ ఇంగ్లీష్ ఇస్ అన్ ఓషన్. మెయిన్లీ టెన్సెస్ చాలా పెద్ద కాన్సెప్ట్, ఒక్క వీడియోలో కవర్ చేయలేం. సో ఈ వీడియో టెన్సెస్ ఓవర్ వ్యూ చెప్పడానికి ప్రయత్నిస్తాను అండ్ ఎగ్జాంపుల్స్ విత్ స్ట్రక్చర్స్ చూద్దాం. సో ఇఫ్ యు ఆర్ రెడీ, లెట్స్ బిగిన్. Welcome back friends. I hope everyone is doing well. Of course, I am Pawan Kumar. You are watching Stylish Grammar channel. Now let's get started. చిన్న బేసిక్స్ తెలుసుకుంటే నెక్స్ట్ చెప్పబోయేది క్లియర్ గా అర్థం అవుతుంది. కాలాన్ని మనం 3 విభాగాలుగా విభజించాం. ప్రెజెంట్ ఈరోజు, ఇప్పుడు, పాస్ట్ ఎస్టర్డే నిన్న, ఫ్యూచర్ టుమారో రేపు. ఈ విధంగా మనం చెప్తాం. ప్రెసెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా ప్రతిరోజు మనకి 4 టైం జోన్స్ ఉంటాయి. అంటే మనం చేసే పని బట్టి దాన్ని టెన్సెస్ గా మనం ఐడెంటిఫై చేస్తాం. అవేంటంటే సింపుల్ టెన్స్ అంటాం, పర్ఫెక్ట్ టెన్స్ అంటాం, కంటిన్యూస్ టెన్స్ అంటాం, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. అంటే 4 టైం జోన్స్ ఇంటూ 3 కాలాలు ఈక్వల్ టు 12 టెన్సెస్ గా మనం చెప్తాం. ఈ స్లైడ్ లో మీకు హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్ ఏ టెన్సెస్ లో ఎక్కడెక్కడ యూజ్ చేయాలో ఉన్నది క్లియర్ గా. మీకు ఈ టేబుల్ గురించి క్లియర్ గా ఐడియా ఉంటే మీరు కంటిన్యూ చేయండి. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా ఇప్పుడే పాజ్ చేసి కొంచెం క్లారిటీ తెచ్చుకొని అప్పుడు రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేయండి. ప్రెజెంట్ సింపుల్ లో చూస్తే సబ్జెక్ట్ ప్లస్ V1, హెల్పింగ్ వర్బ్ ఉండదు. ఎగ్జాంపుల్, ఐ గో ఎవ్రీ డే. నేను రోజు వెళ్తాను. దీన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు, ఐ గో యూజువల్లీ. ఈ విధంగా చెప్పుకోవచ్చు. పాస్ట్ సింపుల్ లో చూస్తే వర్బ్ టు ఉంటది, సబ్జెక్ట్ ప్లస్ V2. ఎగ్జాంపుల్, ఐ వెంట్. నేను వెళ్ళాను. ఫ్యూచర్ సింపుల్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1. ఎగ్జాంపుల్, ఐ విల్ గో. నేను వెళ్తాను. గో అనేది V1. ప్రెసెంట్ కంటిన్యూస్ am ప్లస్ V4. V4 అంటే వర్బ్ 1 ప్లస్ ing ఫామ్. అంటే గోయింగ్, ఈటింగ్, రన్నింగ్ ఈ విధంగా చెప్తాం. ఎగ్జాంపుల్ చూస్తే ఐ యామ్ గోయింగ్. నేను వెళ్తున్నాను. ఐ వచ్చినప్పుడు యామ్ ఫాలో అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. పాస్ట్ కంటిన్యూస్ చూస్తే was ప్లస్ V4. ఐ, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు was యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఐ వాస్ గోయింగ్ ఎస్టర్డే. నేను నిన్న వెళ్తున్నాను. ఫ్యూచర్ కంటిన్యూస్ చూస్తే విల్ బి ప్లస్ V4. కంప్లీట్ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నిటికీ విల్ బి యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఐ విల్ బి గోయింగ్. నేను వెళ్తూ ఉంటాను. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యావ్ బీన్ ప్లస్ V4. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ సిన్స్ మార్నింగ్. నేను ఉదయం నుండి తింటూ ఉన్నాను. ఐ, యు, వి, దే వచ్చినప్పుడు హ్యావ్ బీన్ యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ యూజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాడ్ యూజ్ చేయాలి. కంప్లీట్ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నిటికీ హ్యాడ్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ ఎస్టర్డే. నేను నిన్న తింటూనే ఉన్నాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూస్తే విల్ యూజ్ చేయాలి. కంప్లీట్ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నిటికీ విల్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్. నేను తింటూనే ఉంటాను. ప్రెసెంట్ సింపుల్ రోజు చేసే పనుల గురించి చెప్పుకునే సందర్భాల్లో ప్రెసెంట్ సింపుల్ యూజ్ చేస్తాం. ఐ, యు, వి, దే వచ్చినప్పుడు V1 యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నేమ్ వచ్చినప్పుడు V5 యూజ్ చేయాలి. అంటే వర్బ్ 1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ యూజ్ చేయాలి. దీని గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తర్వాత చెక్ చేయండి. ఎగ్జాంపుల్ చూస్తే వి గో యూజువల్లీ. మేము సాధారణంగా వెళ్తాం. పాస్ట్ సింపుల్ చూస్తే వర్బ్ టు యూజ్ చేయాలి. కంప్లీట్ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నిటికీ వర్బ్ టు మనం యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, వి వెంట్ ఎస్టర్డే. మేము నిన్న వెళ్ళాము. ఫ్యూచర్ సింపుల్ చూస్తే
హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ప్రెసెంట్ సింపుల్ కి పాస్ట్ సింపుల్ కి హెల్పింగ్ వర్బ్ ఉండదు. మెయిన్ వర్బే అన్ని విధాలుగా యాక్ట్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే వి విల్ గో టుమారో, మేము రేపు వెళ్తాము. ప్రెసెంట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4. ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ నౌ, మేము ఇప్పుడు వెళ్తున్నాము. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, గోయింగ్ అనేది V4. పాస్ట్ కంటిన్యూస్ చూస్తే ఎగ్జాంపుల్ వి వర్ గోయింగ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, మేము నిన్న ఈ సమయానికి వెళ్తున్నాము. వర్ అనేది హెల్పింగ్ వర్బ్, గోయింగ్ అనేది V4. ఫ్యూచర్ కంటిన్యూస్ చూస్తే విల్ బి ప్లస్ V4. ఎగ్జాంపుల్ వి విల్ బి గోయింగ్ టుమారో, మేము రేపు వెళ్తుంటాం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ ప్లస్ V3. ఐ యు దే వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి. హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ వి హ్యావ్ గాన్ జస్ట్ నౌ, మేము ఇప్పుడే వెళ్ళాము. హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, గాన్ అనేది V3. పాస్ట్ పర్ఫెక్ట్ చూస్తున్నట్టయితే పాస్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ రెండు కలిపి మనం యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూస్తే హీ హ్యాడ్ గాన్ టు అనదర్ స్టోర్ బిఫోర్ ఐ వెంట్ దేర్, నేను అక్కడికి వెళ్లేలోపు అతను వేరే దుకాణానికి వెళ్ళాడు. అంటే ఒక సెంటెన్స్ లో హ్యాడ్ ప్లస్ V3 అలాగే V2 అంటే పాస్ట్ సింపుల్ కూడా యూజ్ చేయాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ చూస్తే విల్ హ్యావ్ ప్లస్ V3. ఎగ్జాంపుల్ వి విల్ హ్యావ్ గాన్, మేము రేపు వెళ్ళుంటాం అని చెప్తాం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యావ్ బీన్ ప్లస్ V4. ఎగ్జాంపుల్ వి హ్యావ్ బీన్ ఈటింగ్ ఫర్ 3 hours, మేము 3 గంటల నుండి భోజనం చేస్తున్నాము. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాడ్ బీన్ V4 అండ్ V2. ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ బీన్ స్టడింగ్ ఫర్ 2 hours బిఫోర్ ఐ గాట్ టైర్డ్, నేను అలసిపోక ముందే 2 గంటలు చదువుకున్నాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4. ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 4 years, వచ్చే ఏడాది నేను ఇక్కడ 4 సంవత్సరాలు పని చేస్తాను. ప్రెసెంట్ సింపుల్ సబ్జెక్ట్ ప్లస్ V5. V5 అంటే వర్బ్ 1 కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ అయితే V5 అవుతుంది. ఎగ్జాంపుల్ హీ గోస్ ఎవ్రీ డే, రోజు వెళ్తాడు. పాస్ట్ సింపుల్ చూస్తే కంప్లీట్ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నిటికీ వర్బ్ 2 వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ V2 అవుతుంది. ఎగ్జాంపుల్ హీ వెంట్, అతను వెళ్ళాడు. ఫ్యూచర్ సింపుల్ చూస్తే విల్ ప్లస్ V1, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ విల్ వస్తుంది. ఎగ్జాంపుల్ హీ విల్ గో టుమారో, అతను రేపు వెళ్తాడు. ప్రెసెంట్ కంటిన్యూస్ ఈజ్ ప్లస్ V4. ఎగ్జాంపుల్ హీ ఈస్ గోయింగ్ టుడే, ఈ రోజు వెళ్తున్నాడు. పాస్ట్ కంటిన్యూస్ చూస్తే was ప్లస్ V4. ఎగ్జాంపుల్ హీ వాస్ గోయింగ్ ఎస్టర్డే, అతను నిన్న వెళ్తున్నాడు. ఫ్యూచర్ కంటిన్యూస్ విల్ బి ప్లస్ V4. ఎగ్జాంపుల్ హీ విల్ బి గోయింగ్, అతను రేపు వెళ్తుంటాడు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ హ్యాస్ ప్లస్ V3. ఎగ్జాంపుల్ హీ హ్యాస్ గాన్ జస్ట్ నౌ, అతను ఇప్పుడే వెళ్ళిపోయాడు. పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3. ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ గాన్ టు ద కంట్రీ టు ట్రై టు ఫైండ్ ఫుడ్, నేను ఆహారాన్ని కొనగొనడానికి ఆ దేశానికి వెళ్ళాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ చూస్తే విల్ హ్యావ్ ప్లస్ V3. ఎగ్జాంపుల్ హీ విల్ హ్యావ్ గాన్, అతను వెళ్ళి ఉంటాడు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాస్ బీన్ ప్లస్ V4. ఎగ్జాంపుల్ షీ హ్యాస్ బీన్ క్రయింగ్ ఆల్ మార్నింగ్, ఆమె తెల్లవారుజామున ఏడుస్తూనే ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూస్తే హ్యాడ్ బీన్ V4 అండ్ సింపుల్ పాస్ట్ కూడా యాడ్ చేయొచ్చు, అంటే V2. ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours వెన్ మై మామ్ కేమ్ హోమ్, మా అమ్మ ఇంటికి వచ్చినప్పుడు నేను 2 గంటలు చదువుకుంటూనే ఉన్నాను లేదా చదువుకున్నాను అని చెప్పచ్చు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూస్తే విల్ హ్యావ్ బీన్ V4. ఎగ్జాంపుల్ ఐ విల్ హ్యావ్ బీన్ సేవింగ్ మనీ
ఫర్ 5 months. నేను 5 నెలలు డబ్బు ఆదా చేస్తాను. ప్రెజెంట్ సింపుల్ V5 యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ షీ కుక్స్, ఆమె వంట చేస్తుంది. పాస్ట్ సింపుల్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ V2 యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ షీ కుక్డ్, ఆమె వండింది. ఫ్యూచర్ సింపుల్ చూస్తే హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1, హెల్పింగ్ వర్బ్ యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ షీ విల్ కుక్, ఆమె వంట చేస్తాది. ప్రెజెంట్ కంటిన్యూస్ చూస్తే ఈజ్ ప్లస్ V4. ఎగ్జాంపుల్ షీ ఈజ్ కుకింగ్ నౌ, ఆమె ఇప్పుడు వంట చేస్తూ ఉన్నది. పాస్ట్ కంటిన్యూస్ చూస్తే was ప్లస్ V4. ఐ, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నేమ్ వచ్చినప్పుడు was యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ షీ వాజ్ కుకింగ్ ఎస్టర్డే, ఆమె నిన్న వంట చేస్తూ ఉంది. ఫ్యూచర్ కంటిన్యూస్ చూస్తే విల్ బి ప్లస్ V4. ఎగ్జాంపుల్ షీ విల్ బి కుకింగ్, ఆమె వంట చేస్తూ ఉంటుంది. దిస్ వీడియోస్ క్వశ్చన్: రేపు నేను ఆడుతూ ఉంటాను. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఐ విల్ బి ప్లేయింగ్ టుమారో. అది సరే, క్వశ్చన్ ఏంటంటే వాట్ వుడ్ బి ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ సెంటెన్స్? ఈ స్ట్రక్చర్ ఏంటో మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇంకా ఏంటి ఆలస్యం, వెంటనే కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఆన్సర్ మీకు స్ట్రైక్ అవ్వట్లేదా? అయితే నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో దీని ఆన్సర్ రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. ఏమండో మీలో మీరు సిగ్గుపడ్డం మాని ఛానల్ అంటే చెప్పండి. అదేరా స్టైలిష్ గ్రామర్. మీరు కూడా సబ్స్క్రైబ్ అయ్యారా? చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్. మీ సెల్ ఫోన్లో ఉన్న యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో స్టైలిష్ గ్రామర్ టైప్ చేయండి. ఐకాన్ పక్కన ఉన్న స్టైలిష్ గ్రామర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వీడియోస్లో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. షార్ట్స్లో గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ప్లేలిస్ట్లో మీరు ఓపెన్ చేస్తే మీకు నచ్చిన కేటగిరీ చూసుకోవచ్చు.